హాయ్ ఎవ్రీవన్. పాన్ ఆధార్ లింకింగ్ అనేది మన ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క సిటిజన్ కూడా కంపల్సరీ చేసుకోవాలి. అయితే ఈ పాన్ ఆధార్ లింక్ అనేది మొదట్లో ఫ్రీగా అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత 500 రూపీస్ చలానా కట్టి ఈ పాన్ ఆధార్ లింకింగ్ అనేది చేసుకోవడం జరిగేది. ప్రస్తుతానికైతే రూ. 1000 ఫైన్తో ఈ పాన్ ఆధార్ లింకింగ్ అనేది జరుగుతుంది. అసలు ఈ పాన్ ఆధార్ లింకింగ్ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది మీకు చూపించడం జరుగుతుంది. సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఇందులో ప్రతి ఒక్క స్టెప్ కూడా ప్రతి ఒక్క ఆప్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి, కంప్లీట్ ప్రాసెస్ అనేది మీకు అర్థమవుతుంది. ఈ లింకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఒక చాలా ఇంపార్టెంట్ థింగ్ అయితే మీకు చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే ఈ పాన్ ఆధార్ లింకింగ్ చేసే ముందు మీ యొక్క పాన్ కార్డ్ అలాగే మీ యొక్క ఆధార్ కార్డులో ఉన్న నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అనేది కంపల్సరీగా ఈక్వల్గా మ్యాచ్ అయి ఉండాలి. ఒక్క లెటర్ కూడా స్పేస్ కూడా మీకు మిస్ మ్యాచ్ అనేది రాకూడదు. సో కంపల్సరీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అనేది ఆధార్ పాన్కి ఈక్వల్గా ఉంటేనే మీకు లింకింగ్ అనేది అవుతుంది. ఈ ప్రాసెస్లో ముందు చలానా పేమెంట్ అయితే చేయాలి. మీకు చలానా పేమెంట్ అయితే అయిపోతుంది, కానీ లింకింగ్ వరకు వచ్చేటప్పటికి మీ డేట్ ఆఫ్ బర్త్, నేమ్ మ్యాచ్ అవ్వకపోతే కనుక మీకు లింకింగ్ అనేది జరగదు. సో పేమెంట్ అయితే కంప్లీట్ అవుతుంది, కానీ లింకింగ్ అనేది పెండింగ్లో ఉండిపోతుంది. సో ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లం వస్తే కనుక మీరు ముందు పాన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ కరెక్షన్ చేయించుకోవాలి. యాజ్ పర్ ఆధార్ కానీ మీరు పాన్ కార్డ్ కరెక్షన్ చేయించుకోవాలి, లేదా పాన్ కార్డును బట్టి ఆధార్ కార్డు అనేది మీరు కరెక్షన్ చేయించుకోవాలి. సో మెయిన్ టాపిక్లోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మీకు ఈ టాపిక్ నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ చేయడానికి మాకు సపోర్ట్ చేస్తూ ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో లేట్ చేయకుండా టాపిక్లో వెళ్ళిపోదాం. ఫస్ట్ మీరు గూగుల్లోకి వెళ్ళి ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ అని సెర్చ్ చేసిన వెంటనే మీకు ఫస్ట్ లింక్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఆ లింక్ అయితే ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ క్విక్ లింక్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్స్లో మీరు కింద స్క్రోల్ చేసినట్లయితే మీకు లింక్ ఆధార్ అనే ఆప్షన్ కనబడుతుంది. సో ఆప్షన్ ఓపెన్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా కనబడుతుంది. అక్కడ మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పాన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క ఆధార్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మీరు వ్యాలిడేట్ అనేది ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు కంటిన్యూ టు పే అనే ఆప్షన్ అనేది కనిపిస్తుంది, అది క్లిక్ చేయాలి. తర్వాత మీ యొక్క పాన్ నెంబర్ మళ్ళీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ మీ పాన్ ఆధార్ లింక్ అయి ఉంటే కనుక మీకు పేమెంట్ కాకుండా పాన్ ఆధార్ లింక్డ్ అనే ఆప్షన్ అనేది మీకు కనిపిస్తుంది. సో ఇక్కడ పాన్ ఆధార్ లింక్ అవ్వలేదు కాబట్టి మీకు పేమెంట్ ఆప్షన్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ పాన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. మీ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మళ్ళీ కంటిన్యూ. ఇక్కడ మీకు ఇన్కమ్ ట్యాక్స్ ఆప్షన్లో సెలెక్ట్ చేసుకోవాలి. అసెస్మెంట్ ఇయర్ అనేది 26-27 సెలెక్ట్ చేసుకుని టైప్ ఆఫ్ పేమెంట్ అనేది అదర్ రిసిప్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఫీ ఫర్ డిలే ఇన్ లింకింగ్ పాన్ ఆధార్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ అనేది క్లిక్ చేయాలి. ఆ ఆప్షన్ దేనికంటే మనం ఇప్పటి వరకు పాన్ ఆధార్ లింక్ చేయలేదు కాబట్టి ఫైన్ కింద ఆ 1000 రూపీస్ అనేది కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క పేమెంట్ అనేది మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, డెబిట్ కార్డు కానీ, ఆర్టీజీఎస్, నెఫ్ట్ ద్వారా కానీ ఇక్కడ ఉన్న పేమెంట్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మీకు ఏదైతే అవైలబుల్గా ఉందో దాన్ని బట్టి మీరు పేమెంట్ అయితే 1000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రి చేసి పేమెంట్కి సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను పేమెంట్ అనేది నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయడం జరుగుతుంది, అందుకే నేను నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని పేమెంట్ అనేది కంప్లీట్ చేస్తున్నాను. ఇక్కడ పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత మీకు రిసిప్ట్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. ఆ రిసిప్ట్ అనేది డౌన్లోడ్ చేసుకుని మీరు సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది.
రిసిప్ట్ అనేది ఇలా రావడం జరుగుతుంది. మళ్ళీ స్టార్టింగ్లో మీరు ఏదైతే పాన్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేశారో సేమ్ అదే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకుని 24 అవర్స్ తర్వాత కానీ 48 అవర్స్ తర్వాత కానీ మీరు చెక్ చేస్తే మీకు పాన్ ఆధార్ ఆల్రెడీ లింక్డ్ అయిన ఆప్షన్ అనేది మీకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరు పేమెంట్ కంప్లీట్ చేసిన తర్వాత ఈ పేమెంట్ అనేది వెరిఫికేషన్కి వెళ్ళడం జరుగుతుంది. వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీ యొక్క పాన్ ఆధార్లో నేమ్, డేట్ ఆఫ్ బర్త్ సేమ్ ఉంటేనైతే కనుక మీకు పాన్ ఆధార్ లింక్ పెట్టుకోవడానికి నెక్స్ట్ ఆప్షన్ అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ నేమ్ ఆధార్ మిస్ మ్యాచ్ అయి ఉంటే కనుక మీకు పేమెంట్ కంప్లీట్ అవుతుంది, కానీ లింక్ ఆప్షన్ అయితే రావడం జరగదు. అప్పుడు మీరు ఒకవేళ పేమెంట్ అయిపోయినా సరే మీరు పాన్ కార్డ్ కానీ ఆధార్ కార్డ్ కానీ ఏదైతే మిస్ మ్యాచ్ ఉందో అది మీరు కరెక్షన్కి అప్లై చేసుకుని ఆ తర్వాత మళ్ళీ మీరు లింక్ ఆప్షన్ అనేది చెక్ చేసుకుని లింక్ పెట్టుకోవచ్చు.